హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజైతే చికెన్ విత్ లెగ్ పీస్ కర్రీ అయితే చేయబోతున్నాను. అది కట్టెల పొయ్యి మీద. ఇలా కట్టెల పొయ్యి మీద వండుకున్న కూరలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే మనం లెగ్ పీస్లు విత్ చికెన్ తోటి గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇలా ముందుగా మనం లెగ్ పీస్లు అనేవి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ముక్కకున్న పీస్ అనేది విడిపోకుండా గట్టిగా అలాగే ఉంటుంది. నార్మల్గా చికెన్లో కనుక డైరెక్ట్గా వేసి వండామనుకోండి, మొత్తం అయితే ఊడిపోయి బోన్ ఒకటే మిగులుతుంది. అందుకోసమని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. లెగ్ పీస్ లాగా అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు మనం అది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అయితే ఇలా పెద్దపాటి గిన్నె తీసుకోవాలండి. మనం లెగ్ పీస్లో కర్రీ ఇలా వండుతున్నాం కాబట్టి కొంచెం వెడల్పుగా ఉంటే బాగుంటుంది, ఫ్రీగా ఉడుకుతుంది. ఇలా పెద్ద గిన్నె అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసి అందులో కొంచెం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా అయితే ఇలా వేసి ఆనియన్స్ మొత్తం అయితే ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాం. ఇలా ఇప్పుడు మనకు ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఇలా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. కట్టెల పొయ్యి కదా, తొందరగా అడుగంటుతూ ఉంటుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఆనియన్స్ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం అయితే ఇప్పుడు ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాము. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనమైతే పసుపు అయితే యాడ్ చేసుకుందాము. ఈ విధంగా పసుపు మొత్తం ఉల్లిపాయలకు అనేది పట్టే విధంగా కలిపేసుకొని అందులో చికెన్ అయితే వేసుకుందాము. చికెన్ అయితే ఇలా వేసుకొని మొత్తం కలిసే విధంగా అయితే కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టామనుకోండి, మంచిగా ఉడికిపోతుంది. మొత్తం అయితే ఇలా ఉల్లిపాయలు కలిపేసుకుందాము. చికెన్కి అయితే పట్టేసింది. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకున్నాం అనుకోండి, చికెన్ అనేది ఉడికిపోతుంది. ఇలా గిన్నె పెట్టేసి వాటర్ వేసి పోసి పెట్టామనుకోండి, ఈజీగా ఉడికిపోతుంది, అడగంటకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకి వాటర్ పెట్టడం వల్ల అడుగంటలేదు. వాటర్ అనేవి ఇందులోకి దిగి కర్రీ అనేది తొందరగా ఉడికిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనకి ఇది చికెన్ సగం వరకు ఉడికిపోయినట్లే. ఇప్పుడు మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్నాం కదా, ఇలా లెగ్ పీస్లు అనేవి తీసుకొని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. ఇలా అన్నీ అయితే ఇందులో వేసేసుకొని చిన్నగా అయితే కలుపుకుందాము. ఇలా అన్నీ అయితే వేసుకొని కొంచెం అయితే మనకు కలిపేసుకోవాలి. ఈ విధంగా అంతా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ చికెన్ పీసెస్ లెగ్ పీస్ కూడా పట్టే వరకు కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అయితే ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుంది. చూడండి, ఇలా వాటర్ వేసి మళ్ళీ పెట్టుకున్నాము. అంతలోపు మనం కారం అయితే ఇలా వాటర్లో వేసి కలుపుకొని వేసుకున్నాం అనుకోండి, కర్రీ అనేది చిక్కగా వస్తుంది. అందుకోసమని మనం ఎంత కారం అయితే అంత పడితే అంత వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా వాటర్లో కలిపి ఇలా ఇందులోకి అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇలా మొత్తం అయితే వేసుకుందాము. వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాము. ఇలా కలుపుకోవడం ద్వారా కర్రీ చిక్కగానే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వాటర్ అనేది ఇప్పటి వరకు మనమైతే యాడ్ చేయలేదు. గ్రేవీ కర్రీ కొంచెం చిక్కగా రావాలంటే ఈ విధంగా వండామనుకోండి, కర్రీ అనేది టేస్ట్తో పాటు గ్రేవీ కర్రీ చిక్కగా వస్తుంది. చూడండి, మొత్తం అయితే ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది, మంచిగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ అనేవి యాడ్ చేసుకుందాము. ఇలా మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాము. అడగంటకుండా ఉండడానికి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనకు ఇందులోకి కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇలా ఎక్కువ మసాలాలు అయితే వేయట్లేదు మనం ఇందులో. ఇలా అయితే వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే కలిపేసుకున్నాం అనుకోండి, ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకు చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. కట్టెల పొయ్యి మీద కదా, తొందరగా ఉడికిపోయింది. చికెన్ లెగ్ పీస్ కర్రీ రెడీ. ఈ ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.